బుల్డోజర్ కల్చర్ అన్నటువంటిది ఇప్పుడు ఇంతకుముందు ఉత్తరప్రదేశ్, తర్వాత మధ్యప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రానికి కూడా చేరింది. తాజాగా నీతూ బాయ్ అనేటటువంటి ఈ గంజాయి స్మగ్లర్ ఎవరైతే ఉందో హైదరాబాద్లో నుంచి కార్యకలాపాలు నడుపుతా రాష్ట్రంతో పాటుగా ఇతర దేశాలకు కూడా పంపిస్తుందని ఆవిడ మహా కరడుగట్టినటువంటి క్రిమినల్ అన్నటువంటిది ఎంతోమంది పోలీసులు ఫోకస్ చేశారు. అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అనుచరులు దొరికారు. తను పారిపోయింది. తనకు ఒక చిల్లర కొట్టు ఉంది. ఆ చిల్లర కొట్టు కేంద్రంగానే కార్యకలాపాలు ఆమె ఉపాధికి అది కీలకమైనటువంటి, అయితే అది అక్రమంగా నిర్మించిందని తేలింది. ఇప్పుడు బుల్డోజర్లతో ఆ షాపుని ధ్వంసం చేశారు. అంటే నేరస్తులు, నేరచరితులకి ఆర్థిక మూలాలు దెబ్బతీస్తే అప్పుడు వాళ్ళు తదుపరి నేరం చేయడానికి భయపడతారన్నటువంటి ఫార్ములా ఇప్పటిదాకా విమర్శించినటువంటి కాంగ్రెస్ తన పాలిత రాష్ట్రంలో స్టార్ట్ చేయడం మంచి పరిణామం.